ప్రారంభించుకుందాం. రావాల్సిన వారు తొందరగా రావాల్సిన దూరాలు కుడిగా దేవుడిపై మనం దూరాలు సమయంలో దేవుడి వైపు చూసి మనం ప్రారంభించుకుందాం. ఆ ప్రేమ నమ్మకము గల ఆ ప్రియ పరలోకమందర మా తండ్రి, మహాపరిశుద్ధుడ, జీవదేవ, శివాధిపతి, నిన్న నేడు దేవస్థమైన మీ కుమారుడును మా రక్షకుడును క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ పాసలకు చేర్చుటకు సమర్పణ పెట్టిన స్తోత్రాలు. ఎక్కడైతే నామంలో మీరు ఉంటారో వారి మధ్యలో ఉంటారని శ్రేష్ఠ దేవా, మీరు మా మధ్యలో ఉన్నటువంటి స్తోత్రాలు. నేను మీ నివాసం తండ్రి మా మధ్యలో నివసిస్తున్నటువంటి స్తోత్రాలు. మీ వెలుగును మాలో ప్రశ్నింపజేయటకు మీరు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. తండ్రి, సమయం పట్టాలని సేవ చేసుకుంటున్నాం. ఏ విధంగా చేత ఇక్కడ మేము ఇప్పుడు వస్తున్నాము దానిని తండ్రి నెరవేర్చండి. మీ చిత్త ప్రకారం తండ్రి పూర్వకంగా చేయటకు మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా మెప్పు కొరకు కాకుండా నీ గంట కొరకు తండ్రి చేయటప్పుడు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనిపించిన దేవా, నమ్మకమైన స్తోత్రాలు. సమయంలో మీరు మాతో అన్ని విధాలుగా మీకు మాతో ఉన్నదని ప్రార్థిస్తున్నాం. దేవ తండ్రి, చీకటి శక్తులు, అంధకార శక్తులను బంధించండి. ఈ కూడిక నీకు మహిమాటలు జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే ఈ విధంగా తండ్రి కూడిక జరుగుతున్నాయో వారి మధ్యలో మీరు ఉండండి, సహాయం చేయండి. మరి సమయంలో తండ్రి రావాల్సిన వారిని బట్టి మీకు స్తోత్రాలు నడిపించండి. పాటల ద్వారాను నీ మాటల ద్వారాను నీ నామము మహింపరచబడినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనిపించిన దేవా, దైవ తండ్రి, సహాయం చేయండి. అది నుండి అంతం వరకు మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. కనిపించండి. సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీరే అది నుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడును యేసుక్రీస్తు శ్రేష్టమైన అడిగి మేము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శివుని గీతంలో నుండి పాట పాడుకుందాం. శివుని గీతంలో పాట పుస్తకంలో పాట సంఖ్య 647. పాట సంఖ్య 647. పాత పాటల పుస్తకం అయితే 634. పర్వతమా నీ వేపాటి చెరుపు వేలు ఎదుటను సమభూమి మగురవు.
పర్వతమాని వేపాటి చెరుబవేలు ఎదుటను సమభూమి మగుదువు చెరుబవేలు ఎదుటను సమభూమి మగుదువు ఎందరూ కృప కలుగు నడగా చెల్లెందరూ కృప కలుగు నడగా పర్వతమాని రేపాటి శక్తితో కాదిది బలముతో కాదు నాదు ఆత్మచే జరుగును ఇది శక్తితో కాదిది బలముతో కాదు నాదు ఆత్మచే జరుగును ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాకిది సైన్యములకు అధిపతి యెహోవా వాకిది మారేదన్నటికి పర్వతమాని వేపాటి చెరుబవేలు ఎదుటను సమభూమి మగుదువు చెరుబవేలు ఎదుటను సమభూమి మగుదువు కానాలయమును నిర్మింపాను పూలు కొందము రమ్మని పలుక కానాలయమును నిర్మింపాను పూలు కొందము రమ్మని పలుక కార్యములు చేయను బలములు పొందితివి కార్యములు చేయను బలములు పొందితివి పర్వతమాని వేపాటి చెరుబవేలు ఎదుటను సమభూమి మగుదువు చెరుబవేలు ఎదుటను సమభూమి మగుదువు ఆకాశమందున నివాసియగు ప్రభు మాయత్నములను సఫలము చేయునని ఆకాశమందున నివాసియగు ప్రభు మాయత్నములను సఫలము చేయునని ఆయన దాసు లఘువే వెళ్ళరము మొదలైన ముగించితివి ఆయన దాసుల లఘువే వెళ్ళరము మొదలైన ముగించితివి పర్వతమాని వేపాటి చెరుబవేలు ఎదుటను సమభూమి మగుదువు చెరుబవేలు ఎదుటను సమభూమి మగుదువు మందిరమును నాదు మహిమతో నింపుదును మందిరమును నాదు మహిమతో నింపుదును మించును అది ఎంతో మునుపటి దాని మెండుగా నాదు నిండు నెమ్మది
పర్వతమాని వేపాటి చెరుపవేలు నీగుటలో సమభూమి రఘుదువు చెరుపవేలు నీగుటలో సమభూమి రఘుదువు సజీవరాలుగా ఆత్మ మందిరమున నిపుణతతో మమ్ము నిర్మించుటకు సజీవరాలుగా ఆత్మ మందిరమున నిపుణతతో మమ్ము నిర్మించుటకు పిలచితివి నీదు యాచకులకను హల్లెలూయా పాడెదను పిలచితివి నీదు యాచకులకను హల్లెలూయా పాడెదను పర్వతమాని వేపాటి చెరుబవేలు ఎగుటలో సమభూమి రఘుదువు చెరుబవేలు ఎగుటలో సమభూమి రఘుదువు చెరులందరూ కృపకలుగు నడగా చెరులందరూ కృపకలుగు నడగా కాడుంచు వైరాతి పర్వతమాని వేపాటి పాట సంఖ్య 735 పాట సంఖ్య 735 పాత పాటల పుస్తకం అయితే 719 పాత పాటల పుస్తకం 719 యేసు ప్రభువు నీవే మహిమ నిరీక్షణ ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితివి గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితివి మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతుము మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా
నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ నిత్య రక్షణ నిరంతరము నాకిచ్చితివి నిత్య రక్షణ నిరంతరము నాకిచ్చితివి ఎడలేని ధనము నీవేగా నిశ్చయము నాను పొందులలో ఎడలేని ధనము నీవేగా నిశ్చయము నాను పొందులలో యేసు ప్రభు జయము యేసు ప్రభు జయము యేసు ప్రభు జయము యేసు ప్రభు జయము యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించేదివి పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించేదివి మహిమా నన్ను పిలిచేదివి సదా నిన్నే పూజింతును మహిమా యేసు ప్రభు జయగో యేసు ప్రభు జయగో యేసు ప్రభు జయగో యేసు ప్రభు జయగో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి యేసు నాలో నీవున్నావు నిన్నే నమ్ముకుందును యేసు నాలో నీవున్నావు నిన్నే నమ్ముకుందును యేసు ప్రభు జయగో యేసు ప్రభు జయగో యేసు ప్రభు జయగో యేసు ప్రభు జయగో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ ప్రభువా మహిమాతో మరలా వద్దును నన్ను కొనిపోవా ప్రభువా మహిమాతో మరలా వద్దును నన్ను కొనిపోవా పరలోకమే నా దేశము మహిమాలో రక్షతనుందును పరలోకమే నా దేశము మహిమాలో రక్షతనుందును యేసు నీతో సదా యేసు ప్రభు జయము యేసు నీతో సదా యేసు ప్రభు జయము యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ
హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకే హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకే యేసు ప్రభువా నీవే మహిమా నీకే యేసు ప్రభువా నీవే మహిమా నీకే. వాక్యాన్ని కలిగి ముందు ఇప్పుడు పాడుకుందాం. పాట సంఖ్య 741. పాట సంఖ్య 741. పాత పాటల పుస్తకం 725. పాత పాటల పుస్తకం 725. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. తరతరములకు యుగయుగములకు మార్పులేనిది. తరతరములకు యుగయుగములకు మార్పులేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. కన్నీరు లేని రాజ్యము మరణము లేని రాజ్యము. కన్నీరు లేని రాజ్యము మరణము లేని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే. ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము. భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము. సమాధాన రాజ్యము సూర్యచంద్రులు లేని రాజ్యము. నీతి సమాధాన రాజ్యము సూర్యచంద్రులు లేని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే.
ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది జయించువారిది రాజ్యము నీతిమంతులది కిరీటము జయించువారిది రాజ్యము నీతిమంతులది కిరీటము జీవచలనది పాలు దేవుడి వాటిని ప్రగతించు జీవచలనది పాలు దేవుడి వాటిని ప్రగతించు ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది శాపములేని రాజ్యము గొర్రెపిల్లముందు రాజ్యము శాపములేని రాజ్యము గొర్రెపిల్లముందు రాజ్యము మన ప్రభువే ప్రకాశించును యుగ యుగములు పరిపాలించు మన ప్రభువే ప్రకాశించును యుగ యుగములు పరిపాలించు ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాక ఏ క్షణము ఎదుర్కొన్న నీవు సంశయమా యేసుని రాక ఏ క్షణము ఎదుర్కొన్న నీవు సంశయమా యేసుని స్వీకరించు యేసుకై నీవు జీవించు యేసుని స్వీకరించు యేసుకై నీవు జీవించు ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది తరతరములకు యుగయుగములకు మార్పు లేనిది తరతరములకు యుగయుగములకు మార్పు లేనిది పరిశుద్ధులైన స్తుతులు చెల్లించి మహిమ రాజ్యమది పరిశుద్ధులైన స్తుతులు చెల్లించి మహిమ
సమయంలో దేవుని వైపు వెళ్దాం. మన మధ్యలో శివ సభ్యులు వేద నాయకులు గారు చిత్తూరు నుండి వచ్చారు. పంచుకుంటారు. నేను చిన్న ఇంట్లో కూడుకుంటూ ఉన్నారు. ఫ్యామిలీ ప్రేయర్ లాగా అట్లా అయితే మందిరం లాగా కనపడతా ఉంది. దేవుడు నేను మందిరంగా చేస్తాను. దేవుడు మందిరంలాగా కనపడతా ఉంది. సో ఎప్పుడు తగ్గించుకోవాలి. ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది కదా ఇక్కడ 12వ సంవత్సరం ఉంది. కానీ చూసేదానికి 10 నెలలు కాదు, ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉన్నట్లుంది వాతావరణం. సరే సరే ఏది కానీ మీరందరూ తెలుగేనా? మరి నేను ఆరోన్ బైబిల్ తీసుకున్నాను. తెలుగు బైబిల్ అయితే నాకే ఉంటుంది కనపడుతుంది. ఈరోజు మనకు ఏమి కామన్గా ప్రేయర్ అంటే ప్రేయర్ అని లేదు. మామూలుగా గాస్పల్ మాదిరిగా అనుకోవాలి. గాస్పల్ మీటింగ్ అనా సరే. నేను ఈరోజు పెద్దగా లేకపోయినా మనం ప్రార్థన బైబిల్ చదవడము, విధేయత, సేవ చేయడం అని ఒక 4 దానిపైన కొంచెం మీకు బ్రీఫ్గా మీకు చెప్పి పోవాలని ఉందా. దానికి ముందు మనకు ప్రార్థన అనేటువంటి అంశం పైన మనకు అన్ని 2వ దినవృత్తాంతము 7:14 మన అందరూ బాగా చదివి ఉండేటువంటి భాగమే. 2వ దినవృత్తాంతము 7 పర్వాలేదు. రీడింగ్ క్లాస్ సరే చదవండి. 2వ దినవృత్తాంతము 7 చదవండి కరెక్ట్. నా పేరు పెట్టబడిన నా చెల్లెలు తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాప
ప్రేమగల తండ్రి, దయగల దేవ, మరొకసారి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి సమయంలో మీరు ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ సమయం తండ్రి మరి ఏమి మాట్లాడాలనుకుంటున్నారు మాతో మీరే సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడండి. ఇది జీవము గల దేవుని మాటలు కాబట్టి మా తండ్రి మీరు సహాయం దయచేయండి. ఇది మానవుని జ్ఞానముతో మాటలతో చెప్పేటువంటి మాటలు కావాలి కాబట్టి సహాయం దయచేయము. ఉన్నతమైనటువంటి దేవుని యొక్క తండ్రి వాక్యమును సరైన విధముగా చెప్పడానికి కూడా మీరు నాకు మీ జ్ఞానము దయచేయండి. మీరు ఒకసారి మిక్సీలో చాట్న మీరు దాచి ఏమైతే మాకు అవసరమో ఆ మాటలు మాతో కూడా మాట్లాడమని మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అందుకని ఈ సమయంలో ఇక్కడ ప్రార్థన కూడా జరుగుతుంది కదా, ప్రార్థన కూడా చేస్తారు కాబట్టి ఇది చాలా ఎన్నో సమయంలో ఇది మీరు చదివినటువంటి భాగమే. కాబట్టి ఈ సమయంలో మనకు ఈ రోజుల్లో మనకి ఎంతో ఇటువంటి మనము కడపటి రోజుల్లో ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో ఎక్కువగా ఈ రోజుల్లో మనం ప్రార్థనలో గడిపెట్టి వారముగా ఉన్నాం. మనం ప్రార్థనలో ఎక్కువగా మనం సమయము మనము గడపాలని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమి రాయబడుతుందంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే అందరికి తెలిసిందే. మీకు ఎన్నిసార్లు చదివి ఉంటారు, లెక్కలేని సార్లు చదివినా కూడా దేవుని వాక్యంలో అవి మనకు ఫ్రెష్గానే కనబడుతుంది ఎన్నిసార్లు చదివినా, అవును కదా. కాబట్టి దేవుని మాటల్లో నా పేరు పెట్టబడిన జనం తగ్గించుకోవాలా, ప్రార్థన చేయాలా, ఆయన వెతికి అటు తర్వాత ఇంపార్టెంట్ మన చెడు మార్గములను విడిచిపెట్టాలా. అప్పుడు ఆకాశం నుంచి ఉండేటువంటి దేవుడు మన ప్రార్థన విని మనల్ని క్షమించి మన పరిచర్యకు క్షేమాన్ని కలుగజేస్తారనేటువంటి మాటల పైన మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఈ ప్రార్థన చేయని మన సంఘంలో ఎక్కడ చూసినా చెప్తా ఉండేటువంటి దాన్ని మనము వింటా ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థన చేసేదాన్ని చాలా ఆచారంగా మనం తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రార్థనల్లో దేవుడు వినేటువంటి సబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి మనము ప్రార్థన ఏ విధంగా చేయాలని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రార్థన యేసయ్య, మన ప్రార్థన దేవుడు వినేవాడు. మన ప్రార్థన ఏమి నోరు తెరిచి మాట్లాడుకుంటారో నా బిడ్డలు ఏమైతే ప్రార్థన చేస్తారో, ఏమైతే అడుగుతారో అనేటువంటి ప్రార్థనలో వినేటువంటి మన మాటలని వినేటువంటి దేవుడు. కాబట్టి మన మాట మనది ఆయన వినాలంటే అది ఏమేమి ఉండాలా అనేటువంటి అన్నీ కూడా దాంట్లో మనకు చదువుతాం. కాబట్టి నేను నా పేరు అన్న చెప్పలేదు, నా పేరు వేదనాయకం. నాది చిత్తూరు, ఆంధ్ర చిత్తూరులో ఉన్నాను. ఇల్లు మాత్రం కాట్పేటలో ఉంది. ఇక్కడ ఏవిఎం నగర్లో మాధవరం పక్కన మా పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ వచ్చిపోతూ ఉంటారు. అన్న పిలిచినారు, సరే ఇంట్లో ఏదో ప్రార్థన ఏమో ఉన్నట్లు ఉందిలే అంటే నేను అనుకున్నాను. కాకపోతే ఇది బాగా ఈ 10 నెలల్లోనే బాగా మంచిగా ఇక్కడ ఉంది. కాబట్టి దేవుడు ఏదో ఒక సంకల్పాన్ని పైన ఇట్లా చేస్తాడు. ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. అంటే ఆయన పైన కాదు, మనం వచ్చిన ప్రతి వారి పైన కూడా దేవుడు ఏదో ఒక సంకల్పము కలిగి ఉన్నాడు, ఏదో చేయాలనుకున్నాడు. కాబట్టి ఆయనకు మంచి ఆలోచన ఆయన దేవుడు ఆయనకి ఇచ్చినాడు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసేదానికి వచ్చిన కాట్పడిలో నేను కూడా ఇదే మాదిరి మా ఇంట్లో వారము మందిరంలో ఉండేవాడిని పిలిచి, ఆ ఏరియాలో ఉండేవాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టేవాడిని. మా ఇంట్లో ఆమె టీచర్, నా భార్య, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి 2 రిటైర్డ్ అయినాను. లాస్ట్లో
ఇట్లనే జరుగుతూ ఉంటే ఆ చిన్నపిల్లలు అంతా చాలామంది పిలిచి వాక్యం చెప్తా ఉంటే అక్కడ కొంతమంది పెద్ద ఇష్యూ జరిగింది. సరే మళ్ళా వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి అంత కంప్లైంట్స్ ఇక్కడ పిల్లలందరూ వేసుకొని ఇది మరి చేస్తూ ఉంటారు అనేటువంటి ఉద్దేశం పైన అది పెద్ద ఇష్యూ జరిగింది. ఇట్లా ఎక్కడ పోయినా నేను కూడా ఇదే పని చేసేవాడిని. ఎక్కడ పోయినా మా ఇంట్లో మీటింగ్ పెట్టి ఇట్లా చేస్తూ ఉంటే, కాబట్టి ఈ పరిచర్య మనం అనుకున్నట్లు కాదు. ఈ పరిచర్య మనము అనుకున్నట్లు కాదు. దేవుడి ఉద్దేశం ఏదో ఉంటుంది. దేవుడి ఉద్దేశం ఆయన పైన నడిపించే వాళ్ళపైనే కాదు, అటు తర్వాత మీరు వచ్చే వాళ్ళపైన కూడా ఏదో దేవుడు మన పైన ఒక సంకల్పం పెట్టి ఉన్నాడు, ఏదో చేయాలని అనుకున్నాడు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడో తెలియదు, ఏదో ఆయనకు ఉద్దేశం ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచన దేవుని బిడ్డలకు ఇస్తారు. ఇది సాధారణమైన పరిచర్య, మనం ఏదో కూడుకుంటామని అనుకోవచ్చు, కానీ మనం అనుకున్నట్లు కాదు. ఇది పైన చాలా దీనికి విషయాలు ఉంది. కాబట్టి మనము చాలా పోరాటమైనటువంటి పరిచర్య ఇది. కానీ మనకు ఏమైనా కానీ దేవుడి ఇంట్లో మనకు సంతోషము దేవుడు ఇస్తాడు, అది వేరే విషయం, ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన ప్రార్థన వినేటువంటి దేవుడు. కాబట్టి మన ప్రార్థన చేయాలి. దీనికి ఎక్కువగా మనకి ఏమి అవసరం అంటే, ఎక్కువగా ప్రార్థన కావాలా. అంటే ఒకరే కాదు, మనం అందరం కూడా ఒక ఉద్దేశం పైన మనము ప్రార్థన చేయాలి. యేసయ్య ఇక్కడ వెళ్తూ ఉన్నాము, మరి ఆయనకు భారం ఇచ్చినాము, బాగానే ఉంది, కానీ నేను ఏమైనా చేయాలనేటువంటి ఆ మనసు మనం వచ్చిన ప్రతి వారికి కూడా ఉండాలి. నేను నా వల్ల కాదులే, నా వల్ల ఏమి చేయలేదులే, నేను చిన్నపిల్లోడు కదా, నేను ఇప్పుడు ఏమి పెద్దోడైతే పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ ఏదైనా చేస్తానులే, ఇప్పుడు ఏదో పోతా వస్తూ ఉండే చూసుకుంటానులే అనేటువంటిది కాదు. కాబట్టి దావీదు రాజు అలాంటి వాళ్ళని కూడా ఆ ఉద్దేశం కాదు. ఆ సమయంలో జగడం ఏం తెలియకపోయినా అంత గొప్ప కార్యము సాధించాడు దేవుడు. కాబట్టి మీ వల్ల ప్రతివారు కూడా దేవునికి మీరు అవసరం. కాబట్టి మీరు ప్రతివారు కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి నేను చెప్పేటువంటి ఆలోచన ఏమిటంటే, ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థన చేస్తారంటే ఇక్కడ అభివృద్ధి ఇక్కడ కావాలా, అట్లాంటి అది వేరే విషయం. కానీ నా వలన నేను ఏమైనా చేయాలన్నా యేసు ప్రభు అని ప్రార్థన చేయాలా అని ఒక భారము, నీ ఫ్రెండ్స్ని ఏమన్నా తీసుకురా అంటాడు, లేకపోతే ఏదో ఒక భారము మనకి ఇస్తాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే ముఖ్యంగా ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎట్లా చేయాలని కూడా మనం చూసినాం. ఏమేమి చేయాలంట, తగ్గించుకోవాలంట, ఆ తర్వాత తగ్గించుకొని దేవుని వెతికి మన చెడు మార్గం అంటే నేనేమి మంచి మార్గం చెడు మార్గం ఏమి లేదని మనం చెప్పేదానికి ఎవరు కూడా లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా మనకు ఆ మార్గం ఏదో దాన్ని చెడు మార్గాన్ని ఏం చేయాలా, విడిచి కాబట్టి అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఓకే, నేనేం చెడు మార్గం చేస్తానేంటి, దేవుడు మనుషులు మనకు చెప్తాడు ఏది ఉంది, మన వీక్నెస్ ఏమిటో మనకు తెలుసు. ప్రతి వారికి కూడా కావాలి. చిన్నపిల్లోడుగా నాకు చిన్నపిల్లోడు నేనని అనుకుంటే కాదు కదా, దావీదు రాజు వాళ్ళంతా కూడా అది చెప్పినాను కదా. కాబట్టి ప్రతి వారు కూడా మనకు ఆ దేవుడికి అవసరం. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎక్కువగా ఈ రోజుల్లో ప్రార్థన చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన అంటే దేవుడు వింటాడు. మనం లాస్ట్లో సీరియస్ రోజుల్లో ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో మనము యేసు ప్రభు పోయేటువంటి రోజుల్లో కూడా ఆ భయంకరమైనటువంటి రోజుల్లో వాళ్ళు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారని మనం చూస్తాం కదా.
అపోస్తులు 2:42. మనకు అంతా ఇది చాలా చాలా చదివి చెప్తే చాలు మీకు తెలిసిపోతుంది. 2:42 కదా. నేను మీరు చదువు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి ఈ వీళ్ళు ఎవరంటే అప్పుడు కూడా ఆ యేసు ప్రభు పోయినటువంటి రోజుల్లో అప్పుడు కొంతమందిని వదిలేసిపోయినారు. అప్పుడు ఈ మరి కొంచెం కొద్దిగా చిన్న చిన్న ఇంట్లో కూడుకునేవాళ్ళు అనుకొని ఉంటారు. అవునా కదా. అక్కడక్కడ కూడుకొని ఉంటారు సపరేట్గా అయిపోయి. యేసు ప్రభుని గురించి వాళ్ళు ఎక్కువగా దేవుని ఆత్మ, ఆయన ఆత్మలో వాళ్ళు నింపి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అదే పని పైన ఉండిపోయి పరిచర్యంతో 120 మంది ఏమో ఉంటే అప్పుడు అక్కడి నుంచి ఎంతోమంది ఇప్పుడు ప్రపంచమంతా ఆయన. కాబట్టి మనం ఇక్కడ వచ్చేటువంటి వారు మనము కొంచెం సహవాసంలో అన్నిట్లో మనము ఎడతెగక ఉండాలి. అంటే వచ్చే మనకు ఎప్పుడో వారానికి 1 రోజు 2 రోజులు మనం చేసేటప్పుడు ఏది ఉన్నా సాధ్యమైనంత వరకు ఎన్ని పనులు ఉన్నా కూడా మనము దేవుని దగ్గర కూడుకునే దాంట్లో మనం ఎడతెగక మనం రావాలా, ప్రార్థన చేయాలా. మనకేదో బాధ్యత, పెద్ద గొప్ప బాధ్యత ఉందని గ్రహించాలా. అది మాత్రం ఇంపార్టెంట్. యేసు ప్రభు ప్రతి వారిపైన కన్ను మనకు చాలా అవసరం. మీరు ఈ లోకంలో ఉండేటువంటి ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికంటే కూడా మీ ప్రతి వారు కూడా దేవునికి చాలా వెరీ కావాల్సిన వారు, చాలా ఇంపార్టెంట్ మీరు. కాబట్టి మీరు మీ ద్వారా గొప్ప ఇక్కడ కార్యము దేవుడు అని ఏం చేస్తారో తెలియదు. ఈరోజు నేను చెప్పేసిపోతాను. ఇంకా 2-3 ఏళ్ళలో ఇక్కడ ఏమవుతుందో తెలియదు. అవునా కదా. కాబట్టి కానీ ఆయన ఏమనుకున్నాడో జరగని, ఎన్ని వచ్చినా జరగని, దేవుడు ఏమి చేస్తాడో చూడాలి. సరే. కాబట్టి మీరు వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. ఎవరో ఏదో ఒక డిస్కరేజ్ మాటలు చెప్తారు. మీరు వస్తూ ఉన్నారు, పక్కన ఎవరైనా వాళ్ళు వచ్చేటప్పుడు కొన్ని రోజులు పోతే సంథింగ్ సాతానుడు క్రియేట్ చేస్తారు. చూస్తూ ఉంటాడు. మనకి ఎదిరి ఎప్పుడు మన పైన కన్ను, ఇక్కడ ఉండే వాళ్ళ పైన వాని కన్ను ఉండదు. ఇక్కడ ఉండే కొంతమంది వస్తారు కదా, మీ పైనే కన్ను వాళ్ళకి. వాడు ఏమిటంటే నైస్గా పోనీ వదులుతాడు, కొంచెం క్రియేట్ చేస్తాడు. ఏమంటే ಮತ್ತೆ అన్న ఆయన అది ఇది అని ఇదని ఏదో రాళ్ళు వేస్తారు. పక్కన వచ్చేవారి పైన రాళ్ళు వేస్తారు. వాడు కొద్దిగా చూస్తూనే ఉంటాడు, ఏమేమి పోతారు, ఎట్లా పోతారు. కాబట్టి మీరేం చేయాలా, అదెంత తట్టుకోవాలంటే వాడు చూస్తూనే ఉంటాడు. మీరు ప్రార్థన చేసే దాంట్లో అన్నిట్లో కూడా పట్టుదలతో మనం తగ్గించుకొని, ఏమీ లేకుండా తగ్గించుకొని మనము పట్టుదలతో మనం రావాల్సినటువంటి వారంగా ఉన్నాం. నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏమిటంటే ప్రార్థన వెరీ ఇంపార్టెంట్. అందులో మనము మన పట్టు వదలకుండా, అంటే నిలవకుండా రావాల్సిన వారంగా. కాబట్టి ఈ ప్రార్థన దేవుడు ఎవరు ప్రార్థన ఏమేమి వింటారనేసి మీరు ఇదంతా మనము తెలుసుకోవాలంటే ఎంతోమంది ప్రార్థన దేవుడు విన్నారు కదా. మీరు ఎంతవరకు మీకు చాలా వరకు ఇక్కడ ఉండేవాళ్ళు మీరంతా కూడా పిల్లలకు కావాలంటే కొద్దిగా తెలియకుండా అన్నోళ్ళంతా సీనియర్లు ఉన్నారు. కాబట్టి దేవుడు ఎంతోమంది ప్రార్థన ఆది కాలం నుంచి ఎన్నో అద్భుతాలు, దేవుని మాటలు విని ఆయన గొప్ప కార్యము చేసినటువంటి వాడుగా మనం కడమాడుతున్నాడు. కాబట్టి ఆయన చిన్న ఎవరి ద్వారానో మీ ద్వారా ఆయన పెద్ద కార్యములు ఆయన చేసేవాడు. కాబట్టి ఏదో ఒక కార్యము చేయాలని ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనము ఫస్ట్లో ఏం నేర్చుకోవాలా అంటే బాగా ప్రార్థన చేసేదానికి నేర్చుకోవాలా, ప్రేయర్ చేయాలా. ప్రేయర్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మాట కూడా దేవుని దగ్గర, మానవుల దగ్గరనే. ఇక్కడ ఇదేదో కెమెరాలు ఉంది, ఏదేదో చేస్తూ ఉంటారు కదా ప్రపంచమంతా. ఇది మనల్ని సృష్టించిన దేవుని దగ్గర ఎంత కెమెరా ఉండాలి, ఏమి ఉండాలి కదా. ప్రతి వారికి మనకు దేవదూతలు, ప్రతి ఒక్కరికి దేవదూతలు ఉంటారు. కాబట్టి మన కమ్యూనికేషను, మన యొక్క ప్రతిదీ కూడా ఆయన యేసయ్య దగ్గర చాలా ఫాస్ట్గా పోతూ ఉంటుంది. కాబట్టి మనము ప్రార్థన మనం చాలా ఇంపార్టెంట్. దానికి ప్రాధాన్యత మనం ఇవ్వాలని సమయంలో చూస్తుంటున్నాం. తర్వాత బైబిల్ చదివేది. ఈ
బైబిల్ చదివే విషయంలో కూడా మనకు ప్రార్థన చేయాలా, అటు తర్వాత ఎక్కువగా ఏం చేయాలా, బైబిల్ చదవాలా. ఎంత చదవాలా, ఏమి చదవాలా, బాగా క్షుణ్ణంగా చదవాలా, ఏమి ఉందో బాగా డీప్గా దేవుని దగ్గర అడగాల. బాగా అంటే చదివినాము, తలవాతో లేసినామా, ఏదో ఒక అధ్యాయమో 2 అధ్యాయం చదివినామా, కొంతమంది 5, 10 చదివే వాళ్ళు ఉండాలి. సరే, మంచిదే. ఏదేమైనప్పటికీ బాగా ఒక నోట్బుక్ తీసుకోవాలా, మంచి నోట్స్ తీసుకొని దేవుని వాక్యమును బాగా రాసుకొని, ఇప్పుడంతా రెఫరెన్స్ బైబిల్ ఉంది, అవి ఎంత ఏమొచ్చింది, ఏదైనా సబ్జెక్ట్ పైన కొడితే వస్తూ ఉంది, అది వేరే విషయం. ప్రతిదీ వారికి ఒక్కొక్క విధంగా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఎక్కువగా మనం ఏం చేయాలా, బైబిల్ చదవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎక్కువగా ప్రార్థన చేయాలా, ఎక్కువగా బైబిల్ చదవాలా. కాబట్టి ఇక్కడ రెండవది ఏమిటంటే, మనం అపోస్తుల కార్యములు 17:11. మీరు దశలోనికలో ఉన్న వారి కంటే కనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యంను అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుతూ వచ్చింది. దేవుడు మనలో యావూరోళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని అడగతా, ఎవరు యావూరోళ్ళు బాగానే ఉంటుంది దశలోనికలో ఉన్న చూడండి బాగా. నేను మిమ్మల్ని అడగడం లేదు, సారీ. తర్వాత మిమ్మల్ని ప్రశ్నలు వేసి ఏదో అడగాలని ఏం లేదు నాకు. తర్వాత ఇక్కడ ఏం చూస్తామంటే, ఈ దశలోనికలో ఉన్న వారి కంటే కూడా వీరు బాగా మంచి ఆసక్తి గల వారిగా దేవుని వాక్యమును ఇది నిజమో అబద్ధమో ఉందో లేదు అని ఏం చేసినారు, వాళ్ళు ప్రతిదినము లేఖనమును పరిశోధించి వచ్చినారు. బెరయ్య అని తెలుగులో ఏముంది, బెరయ్య వాళ్ళు. కాబట్టి మన దేవుని వాక్యమును అట్లా ఉందా లేదా, ఈరోజు ఆయన వచ్చినాడు చెప్పినాడు దేవుని వాక్యము ఇది నిజమేనా అని ఏం చేయాలా, బాగా దేవుని వాక్యమును మనం చదవాలా, చదివేసి దేవుడు మనతో మాట్లాడాలా అనేసి మనము దేవుని మాటలు ప్రతిదీ కూడా దీంట్లో జీవము ఉందని మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని మాటలో శక్తి ఉంది, జీవం ఉంది. కాబట్టి ప్రతి మాట కూడా నువ్వు ఒక మాటనే, ఒక వాక్యం అనేది చదువుతూ ఉంటే ఎన్నిసార్లు చదువుతావో అన్నిసార్లు కూడా అవి నూతనముగానే కనబడతా ఉంటుంది. ఇప్పుడు చదివినట్లు ఇంకొకసారి చదువుతూ ఉంటే అది వేరేగా విధంగా పలుకుతూ ఉంటుంది. కాబట్టి దేవుని మాటలు, కాబట్టి మనం దేవుని మాటలు ప్రార్థన చేయాలా, ఎక్కువగా ప్రార్థన చేసేదానికి నేర్చుకోవాలి. అటు తర్వాత దేవుని వాక్యమును మనము చదివేది కాదు, ఇవి సరిత. ఇప్పుడు నేను ఎవరు ఏ సంఘం అన్నానో కదా, కొంచెం మనం అట్లా ఇది చేస్తాం, కన్ఫ్యూషన్ అవుతాం కదా. అట్లా కాకుండా ఆ వాక్యాన్ని, ఆ అధ్యాయాన్ని మనం ఒకసారి చదివితే అర్థం కాదు, 2 సార్లు చదివితే అర్థం కాదు, 3 సార్లు చదివితే అర్థం కాదు. అట్లా ఎన్నిసార్లు చదివి ఆ పాయింట్లంతా ఒక నోట్బుక్లో రాసుకోవాలా. ఎక్కడ పోయినారు, ఎవరు పోయినారు, కౌలు ఎక్కడ పోయినాడు, యా సంఘానికి పోయినాడు, ఏది అట్లా పేర్లు, ఊర్లు ఇవంతా కూడా కొంచెం డీటెయిల్గా రాసి పెట్టుకుంటే మనకు మంచిది. కాబట్టి అట్లా ఉందో లేదా అనేసి బైబిల్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి నిదానంగా చదవాలి దేవుని వాక్యాన్ని. అదే సమయంలో మనతో కూడా దేవుడు మాట్లాడతాడు కదా, మనతో మాట్లాడతాడు. మనకు ఏది ఉన్నా, మన ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా ఎక్కువగా సీరియస్గా ఆయన దగ్గర మనం అడిగినప్పుడు ఎన్నిసార్లు పొంది ఉన్నాం కదా. అక్కడ ఉండే వాళ్ళు అన్నోళ్ళంతా మీకంతా కూడా తెలుసు. కాబట్టి అది ఎస్ఐ చెప్పినాడు, మీరు పోయి గదిలో తలుపేసుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఏడ్చి ప్రార్థన చేస్తే మనకు సబ్జెక్టు క్లియర్ అవుతుంది కదా.
మన అనుభవంలో చాలా దాన్ని మనం కాబట్టి దేవుడు మనతో మాట్లాడతాడు దేవుని వాక్యంలో. ఆ తర్వాత దేవుని వాక్యం చదివేటప్పుడు నాతో మాట్లాడాలని ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ఒక 4 ఒక 6 అంకెలో 10 అంకెలో 15 20 అంకెలో ఉంటుంది, దాంతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనము బాగా క్షుణ్ణంగా చదవాలా. దేవుడు మనతో మాట్లాడాలా, మాట్లాడతాడు కదా. ఎప్పుడన్నా మాట్లాడుంటారా? నేను వచ్చి పేరు పిలిచి నీకు అదంతా మాట్లాడాడు. మెల్లని స్వరము, ఆయన ప్రతి మాటలో కూడా హై పవర్, దేవుడు రాసిన మాటలు కాబట్టి అది మనకు అవసరమైనటువంటి సమయంలో అవసరమైన విధముగా మనకు దేవుడు మనకు ఆన్సర్ ఇస్తాడు. అవును కదా. మన అనుభవంలో అట్లా ఎన్నో అనుభవించున్నాం కాబట్టి మనము దేవుని వాక్యమును చదవాలా, ఎట్లా ఉంది ఏమని గ్రహించాలా. ప్రతి చరిత్ర కూడా రాసుకొని ప్రతి చరిత్రను కూడా ఒక నోట్బుక్లో మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే నేను మీకు బ్రీఫ్గా లోతుగా లేకుండా మీకు చెప్పేది, ఈ రోజుల్లో మన కడపటి రోజుల్లో ఏం రావుంటే బాగా ప్రార్థన చేయాలా, బాగా దేవుని వాక్యమును బాగా అధ్యయనం చేయాలా, బాగా చదవాలా, తెలుసుకోవాలనేది. కాబట్టి దేవుని వాక్యం అందుకనే ఏమంటుంది కదా, ఈ 119:18 కదా మనం చదివేసి ఎప్పుడు కీర్తన 119:18. కీర్తన 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువును. సో దేవుని మాటలు ఏముంది, ఈ ఆశ్చర్య కార్యములను చూసేటట్లు నా కన్నులు తెరువును. అంటే కన్ను మనం మూసుకొని చదువుతాము, కన్ను తెరిచే ఉన్నాము, కన్నులు తెరిచే మనం చదువుతూ ఉంటాము. నా కన్నులు తెరవమని మరి చెప్తూ ఉంటాడు ఆయన. కాబట్టి అంటే మన కన్ను తెరుచుకొని చదువుతూనే ఉంటుంది. ఇది ఒకటి చదువుతూ ఉండేది, హృదయంలో ఆలోచన ఒక చోట్ల పోతూ ఉంటుంది. అవునా కదా. మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, ప్రార్థన ఏమో నోట్లో వస్తూ ఉంటుంది, ఆలోచనలు ఏమో అన్నం పోతూ ఉంటుంది. అట్లా మన కన్నులను తెరవల. దేవుని కార్యము ఆశ్చర్యమైనటువంటి కార్యాలంతా కూడా దేవుని గ్రంథంలో ఉంది. కాబట్టి మనం బాగా ప్రార్థన చేసి బాగా ఎక్కువగా దేవుని వాక్యమును చదివేది ఎట్లా చదవాలనో బాగా రాసుకోవాలా, మెయింటెనెన్స్ చేయాలా. ఇట్లా నేను ఈ టైం నోట్స్ బుక్ అంతా మస్తుగా పెద్ద రాసి ఏడని పెట్టేస్తాను. నేను ఊరికే చదివేది లేదు. నేను చదివేటప్పుడు అంతా బాగా కూర్చొని రాసుకొని అది ఏదో ఉందో నాకు ఏదో మనకు ఎట్లా దేవుడు ఇస్తాడో అట్లా అంతా బాగా మనము నోట్బుక్లో రాసుకొని చదువుకొని మన దేవుళ్ళు మన ఇంక్రీజ్ కావాలా. ఈ రోజుల్లో మనకు ఈ సంఘంలో, చిన్న సంఘంలో మనకు మంచిగా ఉండాలా. ఆ తర్వాత దేవుని వాక్యమును బాగా చదవాలని చూస్తాను. ఆ తర్వాత నేను ప్రార్థన, బైబిల్ చదవడము, విధేయత మన కదా. మన జీవితంలో ఏదేది ఉండాలట అంటే పిల్లకాయలు కూడా అందరూ కూడా మనం విధేయులమై దేవుని వాక్యమును మనం చదవాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మాట 1 పేతురు 5వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుంటాం. 1 పేతురు 5వ. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరి ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. సరే, ఈ వాక్యం ఎట్లేదు మనం తీసుకుంటాం. చిన్నలారా అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఉండారు, వాళ్ళకో ఏమో, కానీ దేవుని దృష్టిలో మనం అందరూ కూడా చిన్నవాళ్ళమే. అయినా కూడా మనం ప్రతివారు కూడా దేవుని దృష్టిలో మనల్ని ఏం చేయాలా, మనము తగ్గించుకొని మనము ఉండాలని చూస్తాం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వారు దేవుని మాటలో చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఏదైనా ఒకటి చెప్తే ఏం చేయాలా, మనము లోబడాలా. అంటే పెద్దవాళ్ళు చెప్తే చిన్నవాళ్ళు లోబడాలా. ఆ తర్వాత చిన్నవాళ్ళు కూడా ఏదైనా మంచి ఆలోచన చెప్తే ఏం చేయాలా, పెద్దవాళ్ళు కూడా అది మంచిగా ఉంటే
వినేసి ప్రార్థన చేసి చేయాలి. కాబట్టి ఈ సమయంలో మనము విధేయత కలిగి ఉండాలి. మన జీవితంలో ఈ తగ్గింపు విధేయత అనేది ఎక్కడ ఉండాలా? మన ఫస్ట్లో మన చర్చిలో కూడా ఉండాలా, ఇంట్లో ఉండాలా, అన్నిట్లో కూడా మనం సాధ్యమైనంత వరకు మన దేవుని దృష్టిలో అనుకూలంగా మనం ఉండేటట్లు చూడాలా. ఇట్లా దేవుడు విధేయత మనకు చాలా ఇంపార్టెంట్. ఒకరి మాట ఒకరు వినుకుంటూ, నేను దీన్ని ఏ దృష్టిలో మీకు చెప్తా ఉన్నానంటే, అన్నోళ్ళు ఎవరైనా చెప్తే మనం ఏం చేయాలా? దానికి లోబడి మనము సేవ విషయంలో, దేవుని పని విషయంలో చేయాలి. కాబట్టి దేవుడు కూడా మనకు ఏం చెప్పినాడు? ఆయన కూడా మనకు విధేయత చూపించినాడే కదా. ఆయన లాస్ట్ వరకు మనకు విధేయత చూపించాలని చూసుకుంటున్నాం. మత్తయి సువార్త ఆయన కూడా నేను కూడా విధేయుడే అని చూస్తాం. 11:29 నేను కూడా చదవండి దయచేసి. మత్తయి సువార్త 11. దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కాబట్టి ఆయన కూడా విధేయత చూపించుకుంటూ వెళ్ళినాడు. కాబట్టి మనం ప్రతి దాంట్లో కూడా ఏం చేయాలా? విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లో ప్రార్థన, దేవుని వాక్యము వినడము, అటు తర్వాత మనం ఒకరికొకరు ఇంట్లో లోపడాలా, సంఘములో లోపడాలా, స్కూల్లో కానీ లేకపోతే మనం పని చేసే దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు మన వల్ల ఏం చేయాలో దానికి మనకు విధేయత చూపించుకుంటూ పోతే మనకు దేవుడు ఆయన మనల్ని యూజ్ చేసుకుంటాడు. కాబట్టి మనకు దేవుని దగ్గర పరిచర్య జరగాలంటే ఇక్కడ ఉండేటువంటి ఈ పరిధి, ఈ చర్చి, ఇక్కడ ఇది చర్చే కాబట్టి, ఇది ప్రార్థనా స్థలమే కాబట్టి ఇది ఇంక్రీజ్ కావాలనేటువంటి ఒక ఉద్దేశం పైన మనకు ఇవంతా ఉంటే మనం ఇంకా కూడా మనకేమి ఇది సంఘము పెద్దదైపోయి లేకపోతే ఏమో చేయాలని, వేరే ఏమైనా చేయాలని ఆ ఉద్దేశమా? అది కాదు. ఎవరికి కానీ ఏముంటుంది? యేసయ్య రాజ్యానికి మనల్ని అందరినీ ప్రిపేర్ చేస్తే, సెలెక్ట్ చేసి, అంత ఆర్మీ లేకపోతే నేను పోలీస్ బుద్ధిలో దారిలో నేను మాట్లాడతాను, సెలెక్ట్ చేసి అన్నీ చేసి ఎక్కడ తీసుకొని పోవాలని ఉద్దేశం? యేసయ్య దగ్గర పరలోకానికి తీసుకొని పోవాలని ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా అది ఇంప్రూవ్ కావాలంటే మనకు ఇవంతా అవసరం. ప్రార్థన అవసరం, దేవుని వాక్యం ఎక్కువగా చదవాలా, క్షుణ్ణంగా చదవాలా, బాగా దాంట్లో ఎవరైనా అడిగినా కూడా జవాబు ఇచ్చేటట్లు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి జవాబు ఇచ్చేటట్లు మనము అట్లా ప్రిపేర్ కావాలి. ఆ తర్వాత మనకి ఇదంతా ఉండాలంటే మనకి ఏం కావాలా? విధేయత కూడా మనకెంతో అవసరమని చూస్తుంటున్నాం. కాబట్టి ఒక వాక్యం దానిపైన రెండో దినవృత్తాంతము 23. కాబట్టి ఇప్పుడు మనం 4వది ఏమిటంటే అటు తర్వాత పరిచర్య. బైబిల్ మనము ప్రార్థన చేయడము, బైబిల్ చదవడము, విధేయత చూపించడము, ఇదంతా ఉండేటప్పుడు మళ్ళా పరిచర్య దేవుడు మనకు ఏదైనా పని చేసేదానికి చేసుకుంటాడు. ఎప్పుడంటే ప్రతి వారి కూడా ఇక్కడ అవసరమే. ప్రతి స్థలంలో కూడా ప్రతి వారి కూడా ఒక పని చేయాలంటే దేవుని పనికి అవసరమే. ఆ రోజుల్లో దేవుని పని చేయాలంటే, దేవుని పని అంటే ఏమి? ఇక్కడ మైకులు పెట్టాలన్నా, సాపులు వేయాలన్నా, ఇక్కడ రావాలన్నా, ఏది చేయాలంటే కూడా ఆ రోజులు ఎవరు చేయాలా? దానికి సంబంధించిన వాళ్ళు
ఆ లేవి వాళ్ళ గోత్రము కొంతమంది మాత్రమే రావాలా, చేయాలా, ఎవరు రాకూడదు. దేవుని దృష్టిలో దేవుని మందిరానికి ఎవరు కూడా చేసేదని అర్హత లేదు, వాళ్ళకు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఏముంది, మనకు ఎవరైనా ఎప్పుడైనా వస్తూ ఉంటాము, ఎవరైనా వాళ్ళు ఇవి చేస్తూ ఉంటారు, అది పెడతా ఉంటారు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వచ్చినప్పుడు మనకు ఆయన మన కొరకు చేరిపోయి ఇటువంటి కార్యం చేసినాడు కాబట్టి మనకు ఇటువంటి పరిచర్య మనకి ఇచ్చినారు. కాబట్టి ఇటువంటి పరిచర్య చేయాలంటే కూడా మనకి ఏమేమి ఉండాలా, బాగా ప్రార్థన ఉండాలా, బైబిల్ చదవాలా, విధేయత ఉండాలా. అటు తర్వాత దేవుడు మనకు ఇటువంటి పరిచర్య మనకి ఇస్తాడు, చేయాలా. కాబట్టి ఈ పరిచర్య అంతా కూడా దేనికంటే దేవుని వాక్యంలో ఇవంతా చేసినారు, మనకు అరేంజ్ చేసినారు. అన్నోళ్ళు బాగా మంచిగా చూసే ఒక మందిరం లాగే కనబడింది నాకు. ఇది మందిరానికంటే కూడా శ్రేష్టంగా ఉన్నట్లు, దేవుని మహిమ ఇక్కడ ఉన్నట్లు నాకు నా దృష్టిలో నేను అట్లా గ్రహించినాను. కాబట్టి ఇది ఒక మంచిగా తయారవుతుంది. కొన్ని రోజులు పోతే అది ఎవరి వల్ల అవుతుందంటే ఒకరు చేసే వాళ్ళ వల్ల కాదు, మనమంతా కూడా ఒకటిగా చేరి ఏదైనా ఒకరికొకరు సహాయం చేస్తే ఇక్కడ మందిరం మాదిరి కొంచెం పెద్దదిగా అయి దేవుని ఆరాధించవచ్చు. కాబట్టి మనము దేవుని దగ్గర వచ్చినాము, మనం మంచిగా ఉన్నాము, యేసు ప్రభు వస్తే పరలోకానికి పోయేటటువంటి నెమ్మదిగా ఉన్నాము ఇప్పుడు. కాబట్టి మనం పోతే మాత్రమే చాలదు, ఇక్కడ ఉండే వాళ్ళని అందరూ కూడా చాలామందిని మనం ప్రిపేర్ చేయాలా. కాబట్టి ఈ సమయంలో అది చేయాలంటే కూడా ఒకరి వల్ల చేసే పని కాదు. కాబట్టి దేవుని రాజ్య పని ఇది బలమైనటువంటి పరిచర్య. ఇది చిన్నదైనా కూడా ఈ స్థలము మీరంతా కూడా కోఆపరేట్ చేస్తూ, మీరు మాత్రమే వస్తా పోతా ఉండకుండా మీరు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చేది, సిస్టర్స్ కూడా, సిస్టర్ ఊరికే కదా ఉన్నారు, రండి సిస్టర్ కొంచెంసేపు కూర్చొని వస్తాం రండి, వాళ్ళని నైస్గా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ పక్కన ఉండే వాళ్ళని చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసి, యేసయ్యా ఈరోజు ఒక సిస్టర్ దగ్గర మాట్లాడాలని ఉండా, నేను నాకు ఎప్పుడు నాకు సమయం ఇస్తావో ఆ సిస్టర్ పైన నా కన్ను ఉంది, కాబట్టి నాకు మంచి సమయం సమకూర్చండి అని చెప్పి కొన్ని రోజులు ప్రార్థన చేసి, అటు తర్వాత ఆమెని మూవ్ చేసి, సిస్టర్ ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు సాయంకాలం ఏడిపోతావు, ఒక గంట సేపు ఊరికి అట్లా ప్రార్థన గుంతి రెండేమే అటెండ్ మీరు పిలుచుకుని వచ్చేస్తారు. ఆయన పని మీ పని మీరు చేస్తే దేవదూతలు కూడా లేనటువంటి పని అంటారు. ఎంత వాళ్ళు వస్తే అందరినీ తీసుకొని వస్తారు, కొట్టి తీసుకొని వస్తారు. కాబట్టి మనము ఆ పరిచయం చేయాలి, తీసుకొని రావాలా. ఇక్కడ వస్తే ఏదో ఒక మాటల్లో దేవుడు మాట్లాడతాడు, నెమ్మదిస్తాడు. దేవుని వాక్యంలో మనకే తెలియదు, దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మనము ఈ పరిచర్య చేయాలి. లాస్ట్లో ఏం చేయాలి, మనము పరిచర్య చేయాలి. కాబట్టి ఈ పరిచర్య ఒకరు చేసే పని కాదు, అందరూ కూడా మనము ఇది సాధారణమైన ఆయన ఏదో అన్న కోడికి పెట్టినారు, సరే ప్రార్థన చేస్తే కూర్చొని అట్లా నెమ్మదిగా రావచ్చు అనేటువంటి ఉద్దేశం పైన మాత్రం మీరు ఉండకండి. ప్రతి వారికి పని ఉంది ఇక్కడ. చిన్న వాళ్ళకని మీరు వచ్చిన 2-3 ఎక్కడైతే నా నామమున 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు కదా. ఆయన వాగ్దానం చేసినాడు, నమ్మదగిన వాడు. ఆయన చెప్పింది నేను. ఇప్పుడు మన మధ్యలో 2-3 లేకుండా మన మధ్యలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనల్ని అంతా కూడా ఆకర్షించుకుంటూ మన మాటలు వింటూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో 4వది మనము పరిచర్య చేయాలని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇంకొక వాక్యం కూడా దానికి అనుగుణంగా మార్కు సువార్త 10వ అధ్యాయం చూస్తాము. మార్కు సువార్త మార్కు 10:45 చదవండి. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని. ఆ తర్వాత మత్తయి సువార్త 20:28 కూడా. మత్తయి సువార్త 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. కాబట్టి
ఈ సమయంలో మనము యేసయ్య కూడా ఆయనే చెప్తా ఉన్నాడు, నేను పరిచర్య చేసుకునేదానికి రాలేదు, నేనే పరిచర్య చేయాలా, అటు తర్వాత ఏం చేయాలా, పరిచర్య మాత్రం చేసినట్ట మొత్తమే బాడీని దేవునికి సమర్పించుకున్నాడు మన కొరకు. అటువంటి పరిచర్య, ఆ పరిచర్య మనల్ని చేయమని చెప్పలే, అటువంటి పరిచర్య మనకు చేయమని చెప్పేసుకోలేదు, ఆయన చేసేస్తున్నాడు. కాబట్టి మన పరిచర్య ఏం చేయాలా, మన పరిచర్య ఏముంది, దేవుని గురించి మనం చెప్పాలా. కాబట్టి దేవునికి వర్క్ చేయాలి. సమయంలో మనం చదివిన మాటలే, విన్న మాటలే, తెలిసిన మాట అయినా కూడా దాన్ని ఫాలో చేయడంలే, స్ట్రిక్ట్గా దాన్ని మేనేజ్ చేయండి. నేను కూడా ఒక చిన్న మందిరము మెయింటైన్ చేస్తూ ఉంటాం మా ఊర్లో. మాది చిత్తూరు పక్కన మాకు జాగా ఇస్తే అది కొండ ప్రాంతము. చిన్న సీట్ వేసి ఎవరో ఒకరు నేను లేకపోయినా కూడా అక్కడ చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిచర్య జరగాలంటే ఇక్కడ ఈ ఉద్దేశం ఏమిటంటే ఈ పరిచర్య జరగాలి. ఇక్కడ మిమ్మల్ని పిలిచినారు, మీరు మాత్రమే వచ్చి ఆహారం తినకుండా, మీరు మాత్రమే మంచి ఆహారం తినేసుకోకుండా, ఇక్కడ చాలా ఉంది, ఇక్కడ అందరికీ ఉంది, చాలామందికి ఆహారం ఉంది. కాబట్టి అందరిని కూడా తీసుకొని రావాల్సినటువంటి పని మన పైన ఉంది. కాబట్టి ఈ సమయంలో మనకు నేను లాస్ట్లో చెప్పేది ఏమిటంటే, మీరు ఏమైనా కానీ దీన్ని ఇంక్రీజ్ చేయాలా. దీన్ని ఇంకొక వారము ఈ 10 నెలలకు ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇట్లా కౌంట్ చేయకూడదంట ఎంతమంది ఉన్నారని. కాబట్టి ప్రయాసపడాలా. ప్రతి వారికి బాధ్యత ఉంది. నేను చిన్న పిల్లోడని చెప్పేదానికి లేదు, నా వల్ల ఏం వస్తుంది లేదు, మేము శుశ్రూ ఏం చేసేది, మాకు కూడా వయసు అయిపోయిన వాళ్ళని చెప్పేదానికి లేదు. పరిచర్యలో అందరూ ఈక్వల్, ఒకే మంచి ఏజ్లో ఉన్నట్లే లెక్క. అంటే ఏజ్లు అంటే యేసు ప్రభు మంచివారు, యేసు ప్రభు మన కొరకు చనిపోయినాడు, యేసు ప్రభు నన్ను మార్చినాడు. దానికి పెద్ద బలమైన వాళ్ళు కావాలన్నా, దానికి పెద్ద చదివిన వాళ్ళు కావాలన్నా, లేకపోతే ఇంకెవరు కావాలా, ఆ మాటలు అంతే. మనం చేయబోయే పనులంతా అంతే. కొంచెము ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ పెట్టి మనం ఏం చేయాలంటే మనుషుల్ని తీసుకొని రావాలి. అంటే మన ముందు బలపడాలా, మన ముందు బాగా ప్రార్థన చేయాలా. ప్రతి మాట కూడా దేవుడు వింటూ ఉంటాడు. అటు తర్వాత బాగా మంచిగా దేవుని వాక్యం చదవాలా. అటు తర్వాత మనలో ఏం ఉండాలా, ఇక్కడంతా అన్నీ వదిలేసి మనం అంతా తగ్గించుకొని మనము దేవుని దగ్గర రావాలా. ఇవంతా 3 ఉంటే దేవుడు వాడతాడు, దేవుని పనికి వాడతాడు. దేవుని పని మనం చేయవచ్చు. ఈ యొక్క 3 ఉంటే, ప్రార్థన ఉండి, దేవుని వాక్యము చదువుతూ ఉండి, దేవుని వాక్య ప్రకారము మనము నడుస్తూ ఉంటే దేవుడే మనల్ని ఆయన ఉపయోగిస్తాడు, ఆయన యూజ్ చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ కొద్ది మాటలే మీరు ఎక్కువగా సమయము తీసుకోకుండా, ఇది చెప్పిన మాటలే, ఇది డీప్గా దేవుని చరిత్రలకు ఎన్నో మనము చదివి ఉన్నాము, మనం విని ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ఈ ప్రజెంట్ డేస్కు మనకు కావాల్సినటువంటిది ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు అదే చెప్పేసిపోయినాడు, మీరు ప్రార్థన చేయండి, దేని కొరకు ప్రార్థన చేయండి, దేని కొరకు ప్రార్థన చేయండి అని అన్నీ కూడా అందరికీ కూడా మనం ప్రతిదాన్ని కూడా చెప్పేసి ఉన్నాము. మీరు అందరికీ అధికారులకు ఇక్కడ జరగబోయేటువంటి ప్రతిదాన్ని కూడా ప్రార్థన చేయండి అని, ప్రతి అంశాన్ని కూడా ప్రార్థన చేయండి అని దేవుడు మనకు మంచిగా చెప్పిపోయినాడు. కాబట్టి సమయంలో ఎక్కువగా ఈ ఏరియాలో ఇది చాలా జనసంఖ్యతో కూడినటువంటి ఏరియా, చాలా భయంకరమైనటువంటి ఏరియా. కాబట్టి మనం కూడా కొంచెం మనసు పెట్టి అన్న ఈ పనిలో ఆయన పూనుకున్నారు. కాబట్టి ఆయనకి సపోర్టుగా, ఆయన పనే కాదు మనం అందరి పైన ఆధారపడి ఉంది. కాబట్టి మనం దీన్ని కొంచెం ఇంకా పెద్దదిగా చేసేదానికి ప్రయత్నం. మీరేం చేయబాకండి,
ఆయన చెప్పినట్టు ఎవరిని పిలుచుకొని రావాలని అంత తొందరగా మీరు అవసరపడకూడదు. ప్రార్థన పెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎవరైనా ఒకరిని మీకు బాగా కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా, కొంచెం మంచిగా మాట్లాడేవాళ్ళు, అట్ట వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడుకుంటూ కొంచెం ఇచ్చుకుంటూ రండి అది టీ తాపించుకుంటూ దేవుని వాక్యం చెప్పకూడదు. వీళ్ళు మన మాట వింటారా లేదా, ఎవరికైనా వాళ్ళకి చెప్తే దేవుని వాక్యం వినరు. వాళ్ళు పిలిచినారు, ఆమె యేసు ప్రభుని చెప్తా ఉంది, ఏదో మంచిదే అనుకుంటే ఆమె మత ప్రచారం జరగాలి, ఇదేదో చెప్తారు. కాబట్టి మీరు ప్రార్థనలో పెట్టి వాళ్ళు దేవుడి దగ్గర వస్తారా లేదా అని దేవుడు మీకు బయలుపట్టి చేస్తే మీ మాట వినేవాళ్ళంటే యేసు ప్రభు మంచివాడని చెప్పి కొంచెం నిదానంగా తీసుకొని రావచ్చు. వస్తే ఈరోజే రేపే 10 రోజులు నెల అని నేను చెప్పలేదు. కాబట్టి ఇట్లా కొంచెం కన్నింగ్గా మనం పరిచయం చేసి దేవుని మనుషుల్ని నేను తీసుకొని రావాలా. కాబట్టి ఇక్కడ కొంచెం జ్ఞానముగా కొంచెం తెలివిగా ఇక్కడ మనం వర్క్ చేస్తే దేవుడు పని మన ఇంట్లో మనం ఆశీర్వాదపడతాము, మన ఇంట్లో కూడా ఆశీర్వాదకరంగా ఉంటాము. దేవుని దృష్టిలో కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండేదానికి మనకు చాలా ఆస్కారం ఉంది. కాబట్టి మనము ఆశీర్వాదం కావాలంటే దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి. అటు తర్వాత అంతా కూడా మీకేం అవసరమో మీ ఇంట్లో ఉన్నటువంటి అవసరత ఏమిటో కొరతలు ఏమిటో అదంతా కూడా నేను తీరుస్తానని దేవుడు మనకు చెప్పిపోయినాడు. కాబట్టి మనం మొట్టమొదట దేవుని పని చేస్తే యేసు ప్రభు వచ్చేటువంటి రోజు చాలా దగ్గరగా చాలా దగ్గరగా ఉన్నట్లు మేము కూడా మాట్లాడుతూ ఉంటాము. ఈ మన తరములోనే యేసు ప్రభు వచ్చేటట్లు ఉంది పరిస్థితులు అంతా చూస్తూ ఉంటే మన జనరేషన్లోనే అటువంటి అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు. కాబట్టి ఈ సమయంలో అట్లా ఉండేటప్పుడు చాలా తెలివిగా మనం ఉంటేనే కానీ ఈరోజు ఆయన సాతానుడు కాలం కొంచెంగా ఉందనేసి వాడు అందరినీ కూడా అన్ని విధాలుగా వాడు చాలా కుయితిగా దేవుని కార్యములో ముందుకు పోకుండా ఎదగకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎదగాలంటే దేవుడిలో బలపడాలంటే మనం ఎక్కువగా ఈ 4 మనము చేస్తే దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మనము ఈ సమయంలో మీరు కూడుకున్నారు, మేము వచ్చినాము పోయినాము, ఇది వస్తామనేటువంటి ఆ ఉద్దేశపైన అట్లా కాకుండా కొనసాగించి దీన్ని ఇంకొకసారి ఎప్పుడైనా నేను వస్తే దేవుడు చూస్తే ఇదే ఇంతమందే కాకుండా అంటే మీకు పని పెట్టి పోతానని అట్లా చెప్పేసి ఎవరైనా వాళ్ళని పిలవబాకండి. ఏదైనా దేవుడు భారం ఇస్తే మీరు వారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళపైన మంచిగా కాన్సెప్ట్ పెట్టి భారం ఉండాలి, ఏదో ఒకటి పని చేయాలని ఉండాలి కదా. మనల్ని దేవుడు పిచ్ చేసినాడు, వర్క్కు మనల్ని పిలిచినాడు. ప్రతి వారికి ఏదో ఒక పని పైన పిలిచినాడు. ఊరికే మనల్ని యేసు ప్రభు మనల్ని రక్షించలేదు, ఏదో పని ఉంటుంది, మనకు పని పెట్టినాడు. కాబట్టి ఏ పని చేయాలని మనకు పెట్టినాడో దాన్ని ప్రార్థన చేసి ఆ పని చేసేదానికి సిద్ధపడి ఉండాలి. లేదు మనం వస్తాము పోతామనేటువంటిది ప్రతి వారిపైన మీ పైన ఒక బాధ్యత దేవుడు పట్టినాడు. కాబట్టి దాన్ని గ్రహించి దేవుడు మనకు శక్తిని బలమును ఇచ్చేటట్లు దేవుని అడగాల. యేసయ్య నాకు ఈ పరిచయం చేసేదానికి నాకు బలం శక్తి చాలదు, మన మాటలు చాలవు. కాబట్టి ఏం చేయాలా, భారం ఉండాలా, మీకు ఆ ఆశ ఉండాలా, ఆ కోరిక ఉండాలా. దేవుని రాజ్యాన్ని కట్టాలంటే దేవునికి ఇష్టమైనటువంటి పని చేయాలంటే మనకు ఏదైనా మనకు ఇప్పుడు నా ద్వారా ఏదో మీకు చెప్పినాడు చేయమని, ఆ పని నాకు ఇప్పుడు చెప్పినాడు నీకు చెప్పమని మీరు అదే మరి ఉండకూడదు. వాటిలో నేను చెప్పిన దానికంటే కూడా మీరు కొంచెం రాత్రి పండుకునేటప్పుడు గ్రహించి దాన్ని ఆలోచన చేసి ఆయన ఏం చెప్పినాడో ఏమైనా మనల్ని యూజ్ చేస్తాడంట కదా దేవుడు. మనకు కూడా ఏదో పని ఉందని చెప్పినాడు కదా అంటే నుంచి గ్రహించి పండుకునేటప్పుడు బాగా ఆలోచన చేసి ప్రార్థన చేస్తే దేవుడు దారి మీకు ఆయనే కలుగజేస్తాడు. మీరు చేయవలసిన పని ఏం లేదు, మీకు ఆశ ఉంటే చాలు. ఆయన ఆశ కలిగినట్టు ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఆ ఆశ ఆత్మను సంపాదించేటువంటి ఆశ మీరు కోరికట్ల దేవుడు మీకు ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. కాబట్టి నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ సమయంలో నేను ఏం మాట్లాడాలా,
ఇక్కడ ఇంట్లో అక్కడ ఎట్లా ఉండాలో పరిస్థితి తెలియదు, ఏమి మాట్లాడాలనేసి ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ మంచిగా ఉంది, ఇక్కడ మందిరము తొందరగా ఇక్కడ మందిరం అనేటువంటి మాట వస్తాము, నాకేమో తెలియదు. కాబట్టి మీరు బాగా ఈ దీనికి ప్రయాసపడి ఇక్కడ ఉండే వారిని మీరు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేయాలనేటువంటి నా కోరిక. ఇప్పుడు నేను చెప్పిందంటే ఏమిటంటే పరిచర్య పైన నేను చెప్పిన నా ఉద్దేశం ఏమరా, ఇప్పుడు నేను చెప్పిందంటే మీరు బాగా ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదివి దేవునికి విధేయత చూపించి దేవునికి మంచిగా జీవించి అటు తర్వాత పరిచర్య చేసి దేవుని ఇంటిలో దేవుని రాజ్యాన్ని కట్టాలనేటువంటి కోరిక నాలో ఉంది. కాబట్టి యేసు ప్రభు ఈ మాటలను దీవించిన గాక, మిమ్మల్ని కూడా అలాగూ చేసి ఆ బలమును ఆ శక్తిని యేసయ్య మీకు ప్రసాదించిన గాక. నా పేరు వేదన కొనసాగించి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుంటాం సమయంలో మనకు మరి ఈ యొక్క సిచ్యువేషన్ అంతా ఆయన చూసినప్పుడే దీని పరిస్థితిని అర్థం చేసుకోగలిగాడు. ఆయన ఇక్కడ దేవుని యొక్క కార్యం జరగాలి, గొప్ప కార్యం జరగాలి అనేటువంటి యొక్క ఆయన ఇప్పుడు మనకు తెచ్చినటువంటి వాక్య భాగం కూడా అట్లే చెప్పాడు. తరువాత ఆయన యొక్క ఉద్దేశం అంతా కూడా దీని మీదనే ఆధారపడి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తాము, మనం కూడా ఈ విషయం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ యొక్క ఇంటికల్లా దాసుడు కూడా ఎంతో మరి ఆయన ప్రయాసముతో ఇక్కడ దేవుని పని జరగాలని ఆ ఎంతో ప్రయాసముతో కుటుంబస్తులతో కూడా మరి ఆలోచన చేసుకొని తన ఇంటి మీద ఈ యొక్క దేవుని కొరకు ఒక చిన్న మందిరాన్ని నిర్మించి ఆయన తనకు ఏర్పడినటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆయన ఈ భూలోకం విడిచి ప్రభు యొక్క మహిమలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ పని అంతటితో ఆగిపోకుండా దేవుని యొక్క చిత్తం ఇక్కడ నెరవేర్చబడాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ దేవుని యొక్క బిడ్డలు పెట్టుబడి మనం సమకూర్చాడు. కాబట్టి మనం కూడా గత 2025 జూన్ మాసం నుండి మనం ఇక్కడ చేరి ప్రార్థన చేస్తున్నాము. మనం చేసే ప్రార్థన అంతా కూడా ఇప్పుడు ఆలకిస్తున్నాడు. రాబోయే దినముల్లో ఈ ప్రార్థనలు మరి అనేక ఆత్మలు సమకూర్చి మరి ఆరాధన చేసి ప్రభువులో పాల్పొందేటువంటి దేవుడు ఇక్కడ అనేక మంది సమకూడాలని దేవుని యొక్క చిత్తం. మన ప్రార్థన, మన యొక్క ఆశ కూడా అదే ఒక ఆశ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని మనం దేవదాసు మూలం కూడా మనం విన్నాం. కాబట్టి ఇందులో దాకా కొన్ని దినాలు గతించిన దినాల్లో మనం కొన్ని విషయాల కొరకు ప్రార్థించాము. ఈ కుటుంబస్తులు ఇక్కడ ఇండియాలో లేరు, వారు బయట దేశాలలో ఉన్నారు. వారు సహోదరి యొక్క కుమారులు, కోడలు, మరి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాలు, సహోదరి కూడా ఈ బయట దేశంలో వారి కుటుంబాలు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. తరువాత మరి కొన్ని గత దినాల్లో కొంతమంది మరి గర్భిణీ స్త్రీలకు మనం ప్రార్థన చేశాము. మరి ఆ యొక్క బోయస్ కోడలు అనుషాకు ప్రార్థన చేశాము. తరువాత మరి ఇక్కడ గీతా గ్రేస్ తన యొక్క కుమార్తె ఆ ప్రీతి కొరకు మనం ప్రార్థన చేశాము. తరువాత రోజా కొరకు మనం ప్రార్థన చేశాము. ఈ ముగ్గురికి కూడా దేవుడు సుఖమైనటువంటి ప్రసంతో వారికి మరి బిడ్డలు ఇచ్చి వారు ఆ చెట్టు కూడా ఎంతో మంచిగా ఉంటున్నారు. ఇంకా కూడా మనం కొంతమంది మరి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాము, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాము. మరి సమయంలో మరి మన మధ్యలో ఏదైనా వచ్చి ఈ వాక్య పరిచయంలో పాల్గొన్నటువంటి దేవుని దాసుడు వేదనాయకులు గారి కొరకై, వారి కుటుంబస్తుల కొరకై, ఆయన సేవ ఆచరించే పరిచర్య కొరకై ప్రార్థన చేస్తాం. ప్రోచితమైతే మరి ఒక సందర్భంలో ఆయన మనతో కలిసి మనతో సంతోషించరాదన మనం ఆయన ప్రార్థన చేసుకుంటాం. పదాలు పొందను నాయన, మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవా.
ప్రభువా ఇదిగో తండ్రి ఈ దినం ఉదయకాలం మా తండ్రి దేవ ఆయా మా తండ్రి మందిరాలు ఆయా చర్చస్సులు మా తండ్రి మేము మా తండ్రి చేరి మీ నామం పేట మా ప్రభుత్వాన్ని స్థుతించడానికి మీకు వచ్చి ఆరాధించుకొని తండ్రి మీ శరీరం మీ రక్తం త్రాగి మీలో పాలుభాగస్తులుగా మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించేటువంటి రీతిగా మా ప్రభుత్వం మీరు మాకు పడ్డారు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు. తిరిగి మా తండ్రి ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మా తండ్రి మందిరంలో ఈ ప్రేక్షకులు మా దేవ మేము చేరి తండ్రి మరి నాయన కొంత సమయం మీ సమయంలో మేము గడపడానికి మమ్మల్ని సిద్ధపరిచి ఆయుధపరిచి తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు. వచ్చిన మీ బిడ్డలు పెట్టి ప్రభావ స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇంకా మా తండ్రి కొంతమంది మీ బిడ్డలు మా ప్రభుత్వ రాలేకపోయారు, వారి కూడా ప్రభుత్వ ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి మరి నాయన నీ దాసు మా ప్రభుత్వ మా తండ్రి స్టీలను కూడా మా ప్రభుత్వ ఈ దినము తండ్రి నాయన డ్యూటీలు కూడా ప్రభుత్వ మా తండ్రి దేవా మరి నాయన అతను మార్చేటువంటి వారు మా యొక్క రాని వలన అతనికి డబుల్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నాడు. అతను కూడా మా ప్రభుత్వ డ్యూటీ క్షేమంగా సహాయం చేయండి. దేవా మీ చిత్తమైతే వచ్చేవారు మా తండ్రి మీ వాళ్ళు మా తండ్రి నడిపించండి. అలాగనే మా తండ్రి దేవా తండ్రి సమయం అయా మా దేవ మా దేవాడు మా ప్రభుత్వ తండ్రి దేవ అయా తండ్రి మోసెస్ కొరికి అతని ప్రార్థిస్తున్నాను. దేవ ఖాళీ కొరికి తండ్రి అతని యొక్క వాసం ప్రార్థిస్తున్నాను. ఇస్తేర్ కొరికి ఆమె యొక్క వాసం ప్రార్థిస్తున్నాను. ఇంకా మా ప్రభుత్వ మీ బిడ్డలు మా తండ్రి మరి ఆ యోగు మాట ప్రార్థిస్తున్నాను. ఆమె కూడా మా తండ్రి దేవ మీ చిత్తమైతే మా మంచిగా వివాహం జరుగుతుంది తండ్రి సహాయం తండ్రి. ఈ రీతిగా ఇంకా ఎంతమంది ఎన్ని విధమైనటువంటి అవసరం అక్కడికి ఉన్నారు వారందరూ ప్రార్థిస్తున్నారు. ఇదిగో తండ్రి ఇప్పుడు బిడ్డలకు ఎగ్జామ్స్ జరుగుతుండగా ఆ ఎగ్జామ్లో పాల్గొనే పిల్లలందరూ మంచి జ్ఞానం దయచేయండి. ఎగ్జామ్ రాసి మా తండ్రి రాసి మా తండ్రి అయా మంచి మార్పులతో పాస్ అయి పై పెట్టుకోవడానికి సహాయం మరలా తిరిగి ఆయా కాలేజీలో వారి ఆయా స్కూల్లో చేర్చుకోవడానికి తండ్రి వారికి కావాల్సినటువంటి ఫీజులు కూడా ఆ సీట్లు అది కూడా వారిని దయచేసి మా తండ్రి సహాయం చేయడం ప్రభావం ప్రార్థిస్తున్నాం. దేవా ఇదిగో తండ్రి ఉద్యోగంలో కొరకు ఎదురు చూసి మా తండ్రి తగిన సమయంలో వారికి ఉద్యోగాలు దయచి దేవా ఇంకా ఈ రీతిగా తండ్రి ఎవరెవరు ఏ ఇటువంటి అవసరం అక్కడ ఉన్నారు వారందరూ కూడా ప్రార్థిస్తున్నారు. దైవదాసు భక్త సింగ్ గారు మొదలు మాకు చూపించిన ఈ మంచి పరలోకం ఈ సహవాసం పెట్టి సంఘ దర్శనాన్ని పెట్టి ప్రభావ మీకు స్తోత్రాలు. మీ శరీరం పెట్టి సంఘము నన్ను మమ్మల్ని మీ రంగంలో వైభవంగా స్వీకరించుకున్న మీ యొక్క మా తండ్రి విధానం ప్రభావ స్తోత్రాలు వందనాలు. ఇంకా అనేకులను రక్షించి మీ ఇంటికి నడిపించవలసిందిగా ప్రభావ ప్రార్థిస్తున్నారు. ఆ విధంగా మీ గొప్ప అద్భుతకారి ఆశ్చర్యకారి ప్రజలు అనేక ఆత్మలు కూడి మిమ్మల్ని మా తండ్రి స్థుతించిన కొంచెం మహింపరిచి ఆరాధించి మీ పరిశుద్ధ బరువు వాళ్ళు పొందేటువంటి రీతిగా తండ్రి మీరు మా తండ్రి మీ బిడ్డలను సమకూర్చి తీసుకురావాల్సిందిగా ప్రభావ ప్రార్థిస్తున్నా. సింగపూర్లో ఉన్నటువంటి మీ యొక్క బాలదాసు మా తండ్రి బాలదాసు గారి యొక్క మా తండ్రి మరి తన కుమార్తె వారి ప్రార్థిస్తున్నా. ఆమె కాదు మా తండ్రి మీ దాసులు మా తండ్రి విజయనాథ్ గారు తన యొక్క మత్స్య కొరకాయ కొరకు ఓ తండ్రి కుమారుడు పాడు కొరకు మీ దాసులు సహోదరు కొరకు వారి దేవా ఈ రీతిగా తండ్రి నాయన మా దేవా తండ్రి ఇంకా ఎవరెవరు ఏ విధమైనటువంటి అవసరం ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ ఇప్పుడు మా మధ్యలో తీసుకొచ్చినటువంటి మీ దాసుని కొరకాయ మా తండ్రి కుటుంబం ప్రార్థిస్తూ మీ దాసుని మరలా మా తండ్రి తను ఎక్కడికి వెళ్ళాలని క్షమంగా మా తండ్రి చేరుకుంటారు మీ దయగల మీకు హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమేన్. నా ప్రాణమయ యెహోవాను సంతోషించు, నా తన సమస్తమైన పరిశుద్ధ నామమును సంతోషించు, నా యెహోవాను సంతోషించు. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఐక్యం ఆశీర్వాదం ఈ దినం ఈ ప్రదేశంలో కూడినటువంటి మనందరికీ మన మధ్యలో వాక్య పరిచయం జరిగించినటువంటి దైవదాసునికి ఆయన కుటుంబమును సర్వలోకంలో సకల పరిస్థితులను సదాతో నడిపించుగాక ఆమేన్.
ప్రైజ్ ప్రైజ్